ఏప్రిల్ 27కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. ఆర్చరీ వరల్డ్ కప్ 2024 ఎక్కడ జరుగుతున్నది? ఆర్చరీ వరల్డ్ కప్ 2024 ఎక్కడ జరుగుతున్నది? చైనాలోని షాంఘై నగరంలో. షాంఘైలో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 1లో భారత పురుషుల మరియు మహిళల జట్లు కాంపౌండ్ ఈవెంట్లో 3 స్వర్ణ పథకాలు సాధించాయి. జ్యోతి సురేఖ, ఆదిత్య స్వామి, పన్నీత్ కౌర్ బృందానికి స్వర్ణం లభించింది. పురుషుల టీమ్ ఈవెంట్లో అభిషేక్ వర్మ, ప్రిమేష్ బృందానికి స్వర్ణం లభించింది. అదేవిధంగా మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో జ్యోతి సురేఖకు స్వర్ణ పథకం లభించింది. మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్ టైటిల్ను గెలుచుకున్న 60 ఏళ్ల వృద్ధురాలు ఏ దేశంకు చెందినవారు? మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్కు టైటిల్ను గెలుచుకున్న 60 ఏళ్ల భామ ఏ దేశంకు చెందినవారు? అర్జెంటీనియాలో బ్యూనస్ ఎయిర్స్లో ఇటీవల అందాల పోటీలు జరిగాయి. ఇందులో లా పాట్లా నగరానికి చెందిన 60 ఏళ్ల అలెగ్జాండ్రా మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్ టైటిల్ను గెలుచుకున్నారు. అందాల పోటీల్లో ఈ వయసులో కిరీటం పొందిన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. ఈ ఏడాది మే నెలలో జరగబోయే మిస్ యూనివర్స్ అర్జెంటీనా పోటీల్లో ఈమె బ్యూనస్ ఎయిర్ తరపున ప్రాతినిధ్యం వహించుతున్నారు. అక్కడ గెలిస్తే సెప్టెంబర్లోని మెక్సికో వేదికగా జరిగే విశ్వసుందరి 2024 పోటీల్లో తమ దేశం తరపున ఆమె పాల్గొంటారు. అభ్యర్థులకు వయో పరిమితిని తొలగిస్తూ మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ గత ఏడాది నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ అందాల పోటీలో పాల్గొనే వారికి వయసు 18 నుండి 28 ఏళ్లు ఉండేది. ఈ ఏడాది నుంచి 18 ఏళ్లు పైబడిన యువతలందరికీ అవకాశం కల్పించారు. ఈ క్రమంలోనే ఇటీవల డొమినికన్ రిపబ్లిక్కు చెందిన 47 ఏళ్ల హైదీ క్రూజ్ ఆ దేశ అందాల కిరీటం గెలుచుకున్నారు. ఈ ఏడాది విశ్వసుందరి పోటీల్లో ఆమె తన దేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్ టైటిల్ను గెలుచుకున్న 60 ఏళ్ల వృద్ధురాలు ఏ దేశంకు చెందినవారు? అర్జెంటీనియా. 2024-25 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడిపి వృద్ధి ఎంత శాతం వరకు నమోదు కావచ్చని డైలైట్ ఇండియా అంచనా వేసింది. 2024-25 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడిపి వృద్ధి రేటు ఎంత శాతం వరకు నమోదు కావచ్చని డైలైట్ ఇండియా అంచనా వేసింది. 6.6%. 2024-25 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడిపి వృద్ధి 6.6% నమోదు కావచ్చని డైలైట్ ఇండియా అంచనా వేసింది. వినియోగ వ్యయాలు, ఎగుమతులు పుంజుకోవడం, పెట్టుబడుల రావడంపై ఇందుకు దోహదం పడవచ్చని ఆమె తెలిపారు. ఇటీవల ఏ సంస్థ ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో డైరీ ఉత్పత్తులకు లైబులింగ్ చేయకూడదని ప్రకటించింది? ఇటీవల ఏ సంస్థ ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో డైరీ ఉత్పత్తులను లైబులింగ్ చేయకూడదని ప్రకటించింది? ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో డైరీ ఉత్పత్తులను లైబులింగ్ చేయకూడదని తెలిపింది. తృణధాన్యాలతో కూడిన పాల ఉత్పత్తులు, ఆరెంజ్, లైమ్ వంటి ఫ్లేవర్లతో కూడిన ఆరోగ్య పానీయాల కేటగిరీలు వినియోగదారులను తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయని ఈ సంస్థ నివేదికను వెల్లడించింది. ఇటీవల ఏ 2 దేశాల మధ్య దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడానికి 5 సూత్రాలపై ఏకాభిప్రాయం కుదిరింది? ఇటీవల ఏ 2 దేశాల మధ్య దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడానికి 5 సూత్రాలపై ఏకాభిప్రాయం కుదిరింది. అమెరికా మరియు చైనా దేశాల మధ్య దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు వీరిద్దరి మధ్య 5 సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. ఇందులో అంతర్జాతీయ, ప్రాంతీయ వివాదాలపై సంప్రదింపులు కొనసాగించడం 1, 2 దేశాల ప్రత్యేక దూతల మధ్య కమ్యూనికేషన్ బలోపేతం చేయడం 2, ఇరు దేశాల ప్రభుత్వ అధినేతల సూచనల అనుగుణంగా ద్వైపాక్షిక మైత్రి వృద్ధి చేయడం 3, అన్ని స్థాయిలలో ఉన్నత అధికారులు పరస్పర పర్యటనలు చేపట్టడం ఇందులో ఉన్నాయి. అమితాబ్ చౌదరి ఏ బ్యాంకు ఎండీ మరియు సీఈఓగా తిరిగి నియమితులయ్యారు? అమితాబ్ చౌదరి ఏ బ్యాంకు ఎండీ మరియు సీఈఓగా తిరిగి నియమితులయ్యారు? యాక్సిస్ బ్యాంక్ ఇటీవల అమితాబ్ చౌదరిని బ్యాంక్ ఎండీ మరియు సీఈఓగా తిరిగి నియమించింది. యాక్సిస్ బ్యాంక్ బోర్డు చౌదరిని జనవరి 1, 2025 నుండి 3 సంవత్సరాల కాలానికి నియమించింది.
వార్తల్లో నిలిచిన ఇండియన్ హిస్టారికల్ రికార్డ్స్ కమిషన్ ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? ఇటీవల వార్తల్లో నిలిచిన ఇండియన్ హిస్టారికల్ రికార్డ్స్ కమిషన్ ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఇండియన్ హిస్టారికల్ రికార్డ్స్ కమిషన్ కొత్త లోగో మరియు నినాదాన్ని స్వీకరించింది. ఇది ఆర్కైవల్ విషయాలపై ఆక్స్ఫై అడ్వైజరీ బాడీ. దీనిని 1919వ సంవత్సరంలో స్థాపించబడింది. భారతదేశపు మొట్టమొదటి బహుళార్థ సాధక గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? భారతదేశంలో మొట్టమొదటి బహుళార్థ సాధక గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? హిమాచల్ ప్రదేశ్. ఎస్జేవిఎన్ లిమిటెడ్ భారతదేశపు మొట్టమొదటి బహుళార్థ సాధక గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్టును హిమాచల్ ప్రదేశ్లోని జుక్రీ వద్ద 1500 మెగావాట్ల నాథ్వా జుక్రీ హైడ్రో పవర్ స్టేషన్లో ప్రారంభించారు. ఇటీవల సుబ్రహ్మణ్యం ధారేశ్వర్ మరణించారు. ఆయన ఏ జానపద నృత్యానికి ప్రసిద్ధి చెందిన గాయకుడు? ఇటీవల సుబ్రహ్మణ్య ధారేశ్వర్ మరణించారు. ఆయన ఏ జానపద నృత్యానికి ప్రసిద్ధి చెందిన గాయకుడు? యక్షగానము. ప్రముఖ యక్షగాన గాయకుడు సుబ్రహ్మణ్యం ధారేశ్వర్ 67వ ఏటవ ఇటీవల కన్నుమూశారు. ఆయన అద్భుతమైన గాత్రాలతో భగవత్ శ్రేష్ఠుడుగా ప్రసిద్ధి చెందారు. సుబ్రహ్మణ్య ధారేశ్వర్ 46 సంవత్సరాల యక్షగాన రంగంలో సేవలు అందించారు. యక్షగాన అనేది కర్ణాటకలోని కోస్తా జిల్లాలో ప్రసిద్ధి చెందిన సాంప్రదాయ జానపద నృత్యం. ఈ జానపద నృత్యం పొరుగు రాష్ట్రమైన కేరళలోని తెయ్యం కళారూపాన్ని పోలి ఉంటుంది. వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ 2024 ఏ దేశంలో నిర్వహించబడుతుంది? నెదర్లాండ్. ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ IREDA చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ కుమార్ దాస్ నెదర్లాండ్లోని రోటర్డామ్లో జరిగిన 26వ వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్లో పాల్గొన్నారు. పునరుత్పాదకత ఇంధన వ్యవస్థాపక సామర్థ్యంలో ప్రపంచవ్యాప్తంగా భారత్ 4వ స్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు. ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.